హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇది వచ్చేసి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ మేము బతుకమ్మ పండుగ ఎలా చేసుకున్నామో మీ అందరికైతే చూపించాలనుకున్నాను. సో అలా వీడియో తీసి మీ అందరికీ చూపిస్తున్నాను. ఇదైతే అమ్మ వాళ్ళది పొలం అండి. పొలం దగ్గరికి వెళ్ళి మేము ఈ పూలన్నీ తీసుకొని వచ్చాము. అంటే 1 డే బిఫోర్ పట్టుగుచ్చు పూలు అంటారు కదా, కొందరేమో సీతమ్మ జల్లు అంటారంట. సో మేమైతే పట్టుగుచ్చు అంటాము. సో అమ్మ ముందే పెట్టేసింది ఈ చెట్లన్నీ. అందుకే అవన్నీ మళ్ళీ ఎవరైనా తీసుకెళ్తారేమో అని చెప్పేసి ముందు రోజే అందరం వెళ్ళిపోయామండి. అందరం పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోయి తీసుకొని వచ్చాము. చాలా అంటే చాలా పూసింది పట్టుగుచ్చు పువ్వు అయితే. సో దాంతోనే డెకరేషన్ అయితే అంటే బతుకమ్మ అయితే పేర్చేసాము. సో ముందు డేనే తీసుకొచ్చిన తర్వాత మేము మెహందీ కూడా పెట్టేసుకున్నాము. అండ్ నేను మా సిస్టర్ కూడా మెహందీ చాలా డేస్ అవుతుంది మెహందీ పెట్టుకోక. సో పెట్టుకుందాం అని చెప్పేసి ఇద్దరం అయితే పెట్టుకున్నాము. ఇలా మా ఇంటి ముందున్న చెట్లు కూడా వీటిని అయితే 100 వరాల చెట్లు అంటారు. ఇవి కూడా తెంపేసుకొని, ఇదైతే బతుకమ్మ రోజే అండి. ఆ రోజే తెంపేసుకున్నాము. ముందు రోజు అయితే వల్లిపోతాయని చెప్పేసి అదే రోజు అయితే తెంపేసుకొని, అంటే మేము ఫ్రెష్ అప్ అయ్యి తెంపేసుకొని అయితే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. మా అన్నయ్య అండ్ మా బాబు తెంపుతున్నారు పూలన్నీ. ముందు రోజు అయితే అవన్నీ వల్లిపోతూ ఉంటాయి. అందుకే అదే డే అయితే తెంపేసుకున్నాము. చూసారు కదా ఎంత బాగున్నాయో, అసలు ఇట్లా గుత్తులుగా ఉన్నాయండి. 100 వరాల పూలు అంటారు వాటినైతే. మా అబ్బాయి అయితే పైన పెట్టేసుకొని తీసుకొని వచ్చేస్తున్నాడు. చాలా పూసాయండి. వాటితోనే మాకు బతుకమ్మ అయితే చాలా పెద్దగా కనిపించింది. సో మీరందరూ కూడా చూడండి, ఎండ్ వరకు తెలుస్తుంది ఎలా వచ్చింది అని చెప్పేసి. ఇవైతే గోరంట పూలు అంటారండి. ఇవి రకరకాల కలర్స్ ఉంటాయి. రెడ్, పింక్, లైట్ పింక్ ఇలా ఉంటాయి. బట్ అమ్మ అయితే పింక్ కలర్ పెట్టేసింది. ఒక్కటో ఏమో రెడ్ కలర్ చెట్టు ఉంది అంతే, ఎక్కువగా లేవు. వాటిని అయితే గోరంట పూలు అంటారు. ఇదైతే స్టార్టింగ్లో మనకి వర్షాకాలం అప్పుడే స్టార్టింగ్లో పెట్టేస్తారు. ఈ టైం వరకు దసరా వరకు అయితే పూస్తాయి అవి. సో బతుకమ్మ స్టార్ట్ అండి. స్టార్ట్ చేసేటప్పుడు మంచిగా దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టేసి మనం కూడా బొట్టు పెట్టేసుకొని స్టార్ట్ చేసేస్తాము. గుమ్మడాకులు, బంతిపూలు, 100 వరాల పూలు, పట్టుగుచ్చు, గొనుగు ఇవన్నీ అండి. అంటే మనకి ఏ పూలు అయితే అవైలబుల్లో దొరుకుతాయో ఆ పూలన్నిటితో బతుకమ్మ అయితే మేము స్టార్ట్ చేసేసాము. ఇవైతే గుమ్మడాకులు అంటారు. గుమ్మడాకులతో స్టార్ట్ చేసేస్తాము. గుమ్మడాకులు పెట్టేసి ఫస్ట్ అయితే తంగేడు పువ్వు అయితే పెట్టేస్తారు. ఎక్కడైనా సరే చూడండి, బతుకమ్మలో కంపల్సరీ తంగేడు పువ్వు అయితే ఉంటుంది. అది ఎందుకు అన్నది కరెక్ట్గా అయితే నాకు కూడా తెలియదు. బట్ తంగేడు పువ్వు అట్లా పెట్టాలని చెప్పేసి సాంప్రదాయానికి పెట్టేస్తారు. ఇవి గొనుగండి. గొనుగు మేము ముందు రోజే కట్టలు కట్టుకొని చూపించాను కదా, కట్టలుగా కట్టేసి మనకు పేర్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అంటే ఆ రోజు అయితే ఈజీ అయిపోతుంది. మనం అదే రోజు ఇవన్నీ చేసుకోవాలంటే మనకు అస్సలు టైం ఉండదు. సో అందుకే మేము ముందు రోజే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. పూలన్నీ ఇలా కట్టలుగా కట్టేసి మనం బతుకమ్మ పేర్చుకునేటప్పుడు ఈజీ అవుతుంది కదా. సో అలా ముందే అన్నీ ప్రిపేర్డ్గా చేసేసుకున్నాము. సో మీ అందరింట్లో కూడా బతుకమ్మ ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. 1 వీక్ కదా, 1 వీక్ హాలిడేస్ సూపర్గా ఎంజాయ్ చేసామండి. బతుకమ్మ రోజు కూడా వర్షం పడుతుందేమో అని చాలా టెన్షన్ పడ్డాము. బట్ మేము వెళ్ళే ముందు అయితే పడింది. దాని తర్వాత అయితే ఏం లేదు. సూపర్గా అయితే ఎంజాయ్ చేసాము. అందుకే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మేము ఎలా ఆడాము అన్నది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ బతుకమ్మ అప్పుడు కూడా ఫ్లవర్స్ చాలా కాస్ట్ ఉంటాయండి. మేమైతే ఓన్లీ బంతి పూలు అయితే తీసుకొచ్చాము. అంటే పల్లెటూరులో ఏవో కొన్ని పూలైనా దొరుకుతాయి కదా, సో ఓన్లీ బంతి పూలు అయితే కొనుక్కొచ్చుకున్నాము. మిగతా పట్టుగుచ్చు, గునుగు అవన్నీ అయితే అమ్మ పొలం దగ్గర నుండే తీసుకొచ్చింది. యాక్చువల్గా సిటీలో ఉండే వాళ్ళకైతే బతుకమ్మ పేర్చుకోవడానికైతే కంపల్సరీగా పూలు కొనుక్కోవాల్సిందే. ఇలా పల్లెటూర్లలో అయితే కొంచెం చాలా తక్కువ అండి. అంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళి అన్నీ తీసుకొని అయితే వచ్చేస్తారు, ఎక్కడైనా ఉందేమో అని చెప్పేసి. సో అమ్మ కూడా ముందు అలానే, అంటే బతుకమ్మ ఇంకో 5-6 డేస్ ఉంది అన్నప్పుడల్లా పొలం దగ్గర నుండి ఏదైనా కనిపిస్తే పూలన్నీ ఇంటికి తీసుకొని వచ్చేది. సో వాటిని అలా కట్టలు కట్టేసి మేము బతుకమ్మ అయితే పేర్చేస్తున్నాము. సో ఏదైనా డిఫరెంట్గా చేద్దాం బతుకమ్మ అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఫ్లవర్స్ డిఫరెంట్గా లేవు, అవే రొటీన్గా ఉన్నాయని చెప్పేసి నార్మల్గా పేర్ చేసాము. నెక్స్ట్ ఇయర్ డిఫరెంట్గా చేద్దామని అమ్మ, నేను, మా సిస్టర్ అయితే అనుకున్నాము. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో. ఈ ఇయర్కి అయితే ఇలా సింపుల్గా బతుకమ్మని అయితే పేర్ చేసాము. ఎవ్రీ ఇయర్ అమ్మనే పేరుస్తుందండి. మేము పక్కకు అలా హెల్ప్ చేస్తూ ఉంటాము.
మాకైతే ఎవ్రీ ఇయర్ అమ్మనే బతుకమ్మ అయితే సూపర్గా పేర్చేస్తుంది విత్ పాటలు కూడా పాడుతూ. బట్ నేను రికార్డ్ చేద్దామంటే మా పిల్లలందరూ అరుస్తూ ఉన్నారు, అందుకే నేను పాట అయితే రికార్డ్ చేయలేకపోయాను. చూసారు కదా, ఇలా దారం ఎందుకు కడతారంటే కట్టలు అటు ఇటు కదలకుండా, పూలన్నీ కదలకుండా ఉంటాయని చెప్పేసి అలా దారం అది కడతారు. అంటే బతుకమ్మ స్టాండర్డ్గా ఉంటుందని చెప్పేసి, మనకు కూడా మనం నెత్తిపైన ఎత్తుకున్నప్పుడు కూడా కొంచెం ఈజీగా అనిపిస్తుంది, అందుకని అలా కడతారు. ఫైనల్ టచ్ వచ్చేసి గుమ్మడి పువ్వులు అండ్ గుమ్మడి పువ్వులతో అయితే పెట్టేశాము విత్ గౌరమ్మ మీకు నెక్స్ట్ కనిపిస్తుంది, చూస్తూ ఉండండి. బట్ ఉన్న పువ్వులతో అయితే బతుకమ్మ చాలా పెద్దగా అయితే వచ్చేసింది. ఎలా ఉంటుందో అని అయితే అనుకున్నాము, బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి గౌరమ్మ అంటారండి దీన్ని, గుమ్మడి పువ్వులలో ఉంటుంది, ఇది గౌరమ్మ అంటారు. కంపల్సరీ బతుకమ్మకి అయితే పెట్టేస్తారు, ఇదే మెయిన్. ఇది లేకుండా అయితే బతుకమ్మ అయితే అస్సలు ఉండదండి. అట్లీస్ట్ కొనుక్కొని వచ్చైనా కూడా పెడతా ఉంటారు, ఇంకా ఊర్లలో అయితే ఈజీగా దొరుకుతుంది కదా, సో ఫస్ట్ అయితే పెట్టేశారు. ఇది వచ్చేసి గౌరమ్మకి ప్రసాదం అండి, అంటే మనం బతుకమ్మని చెరువులో వదిలేసినప్పుడు ఇవి కూడా వాటితో పాటే వెళ్ళిపోవాలి. ఏంటి అంటే రుద్రాక్ష ఆకు అండి, అది వచ్చేసి రుద్రాక్ష ఆకులో సత్తుపిండి, కొద్దిగా పెరుగన్నం అండ్ కొద్దిగా బొబ్బర్ల లడ్డు అంటారండి, అంటే మీ సైడ్ ఏమంటారో తెలియదు, మా సైడ్ అయితే బొబ్బర్ల లడ్డు, కొద్దిగా సత్తుపిండి, కొద్దిగా పెరుగన్నం అలా పెట్టేసి గౌరమ్మ దగ్గరనే పెట్టేస్తారు. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు పెట్టేస్తారు, బట్ అమ్మ గుర్తుంది కదా అని ఇప్పుడే పెట్టేసింది. ఇలా ఫైనల్ టచ్గా గోరంట పూలతో అన్నీ చేసి సూపర్గా అయితే వచ్చేసింది మా బతుకమ్మ. గౌరమ్మకి అయితే బొట్టు పెట్టేసి మొత్తానికి మన పెద్ద బతుకమ్మనైతే ఫినిష్ చేసేసాము. ఇది వచ్చేసి పెద్ద బతుకమ్మ అంటారండి, దీనికి ఎప్పుడైనా కూడా బతుకమ్మ అనేది రెండు పేరుస్తారు, సింగిల్గా అయితే అస్సలు పేరవరండి. ఒకటి పెద్దగా పేరుస్తారు, ఒకటైతే చిన్నగా పేరుస్తారు. ఇది వచ్చేసి పెద్ద బతుకమ్మ అండి. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా అమ్మనే బతుకమ్మ ఎత్తుకుంటూ ఉంటుంది. మేమైతే అంటే మేము మోయలేమని చెప్పేసి అమ్మనే పట్టుకొని చెరువు దగ్గర వరకు వెళ్తూ ఉంటుంది. మేము ఓన్లీ చిన్నది పట్టేసుకుంటాము. మేము ఎత్తుకుంటాము అని చెప్పినా కూడా అమ్మ అసలు మాకు ఇవ్వదు, ఎక్కడైనా పడేస్తారేమో అని చెప్పేసి. వాళ్ళైతే ఈజీగా క్యారీ చేస్తారండి, అదేంటో అర్థం కాదు, చేతులు కూడా వదిలేసి ఈజీగా క్యారీ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి చిన్న బతుకమ్మ అండి, యాక్చువల్గా పెద్దదానికంటే చిన్నదే చాలా క్యూట్గా వచ్చింది, అదేంటో బాగా నచ్చేసింది మాకైతే. దీన్ని కూడా అలా సింపుల్గా అయితే మంచిగా పేర్ చేసుకొని గౌరమ్మకి అయితే బొట్టు పెట్టేసి లాస్ట్కి బతుకమ్మ అయితే రెండు ఫినిష్ అయితే చేసేసామండి. సో మీ అందరికీ నచ్చిందో లేదో కూడా చెప్పేయండి, అంటే ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇవైతే మా ఇంటి బతుకమ్మలు, పెద్ద బతుకమ్మ అండ్ చిన్న బతుకమ్మ. చాలా అంటే చాలా బాగున్నాయి కదా, ఎంత క్యూట్గా అనిపించిందో. ఈసారి అయితే పెద్దదానికంటే చిన్నదైతే చాలా బాగా అనిపించింది, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది అనిపించింది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అయితే ఇది బుడమకాయ అంటారండి, బుడమకాయ. ఆ లోపల ఉన్న గుజ్జంతా తీసేసి అందులో ఆయిల్ వేసి వత్తి పెట్టేస్తారు. అది దీపం కోసం అండి, మనం నైట్ బతుకమ్మకి దీపం పెడతాం కదా, సో అలా ఎందుకు పెడతారు అంటే అందులో పెడితే ఎక్కువసేపు ఉంటుందంట, సో అందుకని చెప్పేసి అలా పెడతారు. గౌరమ్మ కూడా అండి, చిక్కుడాకులో గౌరమ్మను పెట్టేస్తారు. గౌరమ్మ పెట్టి దానికి బొట్టు పెట్టేసి గౌరమ్మను కూడా బతుకమ్మ పైన లోపల పెట్టేసుకుంటాము. గౌరమ్మనే మనకి మెయిన్ అండి, బతుకమ్మ అనగానే మనకి గౌరమ్మ. సో ఈవినింగ్ 4:30 కల్లా మేమైతే చెరువు దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఊరందరం కలిసి మా అన్నయ్య అయితే బతుకమ్మని తీసుకొచ్చి మా అమ్మకైతే నెత్తిపైన పెట్టేశాడు, ఎందుకంటే ఒక్కరమే తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా. సో మా ఎవ్రీ ఇయర్ మా అన్నయ్య ఉంటే అన్నయ్య, లేదంటే మా డాడీ ఉంటే మా డాడీ, మా సిస్టర్ అండ్ పిల్లలు. సో అలా మేమైతే బతుకమ్మని అయితే తీసుకొని 4:30 ఆ టైంకి అండి, 4:35 ఆ టైంలో అందరం కలిసి చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే మా చెరువు, చాలా పెద్దగా ఉంటుందండి చెరువు, అండ్ పిల్లలు ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మళ్ళీ మనకి బతుకమ్మ ఫెస్టివల్ అన్నప్పుడు కొంచెం నీట్గా చేసేస్తారు, అక్కడ లైట్స్ పెట్టి డీజే పెట్టి కొంచెం నీట్గా చేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా అమ్మనే పాట పాడుతుందండి అక్కడ, అంటే అమ్మకి పాటలు ఎక్కువగా వచ్చు, సో అందుకని అక్కడ ఎక్కువగా అమ్మనే పాడిస్తూ ఉంటారు, మేము అందరం ఆడుతూ ఉంటాము.
ఇదైతే మా కాలనీ అండి. అంటే మా వాడ. ఊర్లలో వాడలంటారు కదా! సో, ఇదంతా అయితే మా వాడ. మా వాడ గ్రూప్ అంతా కలిసి ఒక దగ్గర, మిగతా వాళ్ళంతా అలా ఒక్కొక్క దగ్గర గ్రూప్స్ అయితే ఫామ్ అవుతా ఉంటారు. అంటే ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఒక దగ్గర అలా పెట్టేసుకొని ఆడుతా ఉంటారు. ఇదంతా మా తొట్టి గ్యాంగ్ అన్నమాట. హాయ్ చెప్తున్నారు మీ అందరికీ కూడా. ఇలా చాలాసేపు అయితే ఆడుకున్నామండి. అరౌండ్ ఒక 10 వరకైతే ఆడుకున్నాము. దాని తర్వాత అయితే తొందరగానే ఇంటికైతే వెళ్ళిపోయాము. పిల్లలు కూడా టపాసులు పేల్చుకున్నారు. అంటే గన్లు కూడా యూజ్ చేస్తారు కదా! గన్ను పేల్చుకోవడం అదైతే చాలా అంటే చాలానే ఆడుకున్నారు. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా చాలానే ఎంజాయ్ చేశారు. ఇక్కడ డీజే పెట్టేశారంటే లైట్స్, డీజే అంతా బాగుంటుంది. అంటే యంగ్‌స్టర్స్ అంతా డీజే డాన్సులు చేయడము, దాండియా ఆడుకోవడము, కోలలు ఆడుకోవడం అలా అయితే చేశారు. కాసేపు అలా గ్యాప్ ఇస్తూ కాసేపు ఆడుకోవడం అలా అయితే మొత్తానికైతే బతుకమ్మ ఫెస్టివల్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. చాలా ఎంజాయ్ చేసాము. ఏంటో అదేంటో మరి తొందరగా అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. మొత్తానికైతే సూపర్‌గా అయితే ఎంజాయ్ చేసాము. సో, ఇలా ఆడుకుంటూ ఒక 10 వరకైతే ఆడుకొని మళ్ళీ తర్వాత ఇంటికెళ్ళి మళ్ళీ 12 వరకైతే ఆడుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో, మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్‌లో అయితే చెప్పండి. అండ్ మా వీడియోస్ కూడా మీకు నచ్చుతాయి అని అయితే అనుకుంటున్నాను. సో, ఇదైతే మా ఊరి బతుకమ్మ ఫెస్టివల్ అండి. ఇంకా మ్యాక్సిమం ట్రై చేశాను వీడియోస్ అయితే మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి తీసి. బట్ వీలైనంత వరకైతే తీసి అయితే చూపిస్తున్నాను. చూసారు కదా! ఇలా చాలా అంటే చాలామంది వచ్చేసారండి. వీడియోస్ తీయడము, ఫొటోస్ దిగడము, మళ్ళీ ఎప్పుడో చిన్నప్పుడు కలిసిన ఫ్రెండ్స్‌ని కూడా కలవడము అదే రోజు. దసరా, బతుకమ్మ ఫెస్టివల్స్ మనం మ్యాక్సిమం ఇంటికెళ్తే మాత్రం ఫెస్టివల్స్ అప్పుడే మన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అందరినీ కలుస్తూ ఉంటామండి. సో, మేము కూడా అలా ఫ్రెండ్స్‌ని కలవడము, మన చుట్టాలని కూడా కలవడము, అలా అయితే చాలా ఎంజాయ్ చేశాము. ఇలా కాసేపు పెద్దవాళ్ళు ఆడుకుంటే కాసేపేమో యంగ్‌స్టర్స్ ఆడుకోవడము. ఇలా మొత్తానికైతే బతుకమ్మనైతే అలా చెరువులో వదిలేయడానికైతే తీసుకెళ్తా ఉన్నారు. నేను చెరువు దగ్గరికైతే వెళ్ళి వీడియో అయితే తీయడానికి నాకు కుదరలేదు. మ్యాక్సిమం ఇక్కడ వరకే అయితే తీశాను. ఎందుకంటే అక్కడ మళ్ళీ పిల్లలతో వెళ్తే బాగుండదని చెప్పేసి నేను వెళ్ళకుండా వాళ్ళే అమ్మ వాళ్ళు వెళ్ళి బతుకమ్మనైతే చెరువులో వదిలేయడానికైతే వెళ్ళి వచ్చేసారు. గౌరమ్మనైతే మనమే తీసుకురావాలండి. అలా వదిలేయకూడదు. తీసుకొచ్చి ఇలా మనం బొట్టు ఒకరికొకరు పెట్టుకుంటూ ఉంటారు ముత్తైదులు. దాని తర్వాత ప్రసాదం ఎక్స్చేంజ్ చేసుకుంటారండి. ఇచ్చుకుంటేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం అని చెప్పేసి ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు. దీంతో మనకి బతుకమ్మ ఫెస్టివల్ అనేది ఎండ్ అయిపోతుందండి. అంటే గౌరమ్మతో బొట్టు పెట్టుకొని ప్రసాదంని ఇచ్చిపుచ్చుకున్న తర్వాత మనకి ఫెస్టివల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఐ హోప్ మీ అందరికైతే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.